సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో అనేక గ్రామాల్లోని ఆడవాళ్లు ప్రభుత్వం అమ్ముతున్న సారాకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటం కార్చిచ్చులా మొదలై ఆంధ్రదేశమంతటా వ్యాపించింది. 3 సంవత్సరాల తర్వాత 1995లో ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని ప్రకటించే వరకు ఆ మంటలు చల్లారలేదు. ఈ చిత్రంలోని వ్యక్తులు గాని సన్నివేశాలు గాని కల్పితం కాదు, అక్షరాల నిజాలు. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లోని మహిళలు తమ నిజ జీవితాలు అనుభవించిన బాధల గాథలే ఒక కథగా మార్చి మీకు చూపిస్తున్నాం. ముద్దు తినవే ఏ కోటమ్మ, నీకా గోడకా చెప్పేది? మీరు గమనించే ఉంటారు, నా పేరు కోటమ్మని. నాకు బాగా గుర్తు, 1991 సంవత్సరం అంత చేదు సంక్రాంతిని నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆ తర్వాత వచ్చే 4 సంవత్సరాల్లో మా జీవితాల్లో పెద్ద పెద్ద మార్పులు వస్తాయని, కాలాన్ని ఎదిరించే ధైర్యం వస్తుందని నేను ఊహించలేదు. పేరుకు ఒక పని కూడా కొట్టలేదు కదరా. ఏడంతా ఏదో సంక్రాంతి ఇంకోట్లేదు. ఒకసారి కాసావా? ఒకసారిలోకి ఎండి చేప కూడా ఇచ్చేసాను. మార్చి పెట్టుకున్నా చూడు, ఆ సంగతి నాకు తెలుసులే. ఇంకా నువ్వు తెచ్చిన గంపలు గంపలు సరుకులకి పలవా చేసి పెడతా. అసలు రోజు ఎందుకు తాగొచ్చేది? వద్దు, అస్తమానంగా ఆడదిలా కష్టం చేసి చుక్కేసుకోతే ఒళ్ళు నిప్పులు తెలుసా? నువ్వు రిప్పుతా అన్ని అబద్ధాలే. మా అబద్ధాలా? ఏందా ఎదవాట్లో ఒళ్ళు నొప్పులంట, తాగుతారంట. ఆ ప్రకారంగా గొడ్డులా పొలం పని, గాడిదలా ఇంటి పని చేస్తున్నామే. మేమెంత తాగారు, బకెట్లు తాగొద్దు. ఓ కొట్టక్క, నీళ్ళు వస్తున్నాయట. ఇప్పుడు గాని పోలేదనుకో మొన్నట్లా చుక్కు కూడా దొరకు. అరే ఏంటక్క, 6 రోజులు కాదు 60 రోజులు కూడదలేకపోయినా మా అమ్మ మాత్రం సారాయి మాంతాడా? ఓ అబ్బో, ఆకాశం కూలిపోయినా ఈ మాదారు సారాయి మానరక్క. ఎందుకక్క కోరి చావు తెచ్చుకుంటావు? నన్ను చూడు, మా ఆయనకేం కడుపు మార్చి నేనేం హాయిగా తింటున్నానక్క. అమ్మా, ఈ రోజు నీళ్ళకి నేను పోతానే. అమ్మా, నేను వస్తానే. అలాగే ముందుగా పోదాం. అక్క, నా మాటిని ఈ 2 రోజులు రాత్రి బడికి రాబాక. పిచ్చిగాని ఎందుకే కోరి చావు తెచ్చుకుంటావు? నేను నిలొత్తా. మీరు నమ్ముతారా? గలగలు నవ్వే ఆ సుబ్బమ్మకి నాకంటే మించిన బాధలున్నాయని. ఇట్టానా పోయేదే? మీరు ఎవరు ముందు వెళ్తారు వాళ్ళు మాత్రం కోకిల, వెనక్కి వెళ్ళినోడు మాత్రం కాకి. నిన్నే దాని మొగుడు అది నీళ్లు పోసుకుంటూ ఉంటే దండం మీద వేసిన చీరని 2 పొట్లాలు కమ్మేశాడు. అయినా అది నిండు గోదావరిలా గలగలా ఎట్లా నవ్వగలుగుతుందో. ఇదే మా ఊరి గంగమ్మ తల్లి. 2 రోజులకు ఒకసారి అయినా ఆ అమ్మ దర్శనం దొరకడం మా ఊరి అదృష్టం. తాగే నీళ్ళు 2 రోజులకు ఒకసారి, తాగుబోతుల నీళ్ళు రోజుకు 2 సార్లు.
ఇది ఆయన అదృష్టం. ఈయనెవరో కాదు, నా ఇద్దరు బిడ్డల తండ్రి. సోదరీమణులకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మీటింగ్ ఓహో, ఇంకో గవర్నమెంట్ వాళ్ళ మీటింగా? హెల్త్ ఆఫీసర్ సరైన టయానికి వచ్చాడు. ఇంకో గంట పోయినాకైతే ఇండానికి ఎవడు ఉండేవాడు కాదు, తాగి తందనాలు ఆడుతుండేవాడు. చివరికి ఆ నీట్ గా ఉన్నాడే ఆ పక్క పంచాయతీ ప్రెసిడెంట్, ఆయనతో సహా. ఉండాలంటే ముఖ్యంగా పాటించే సూత్రాలు ఇవి. నెంబర్ 1, మంచినీటిని బాగా కాచి వేడి చేసి తాగాలి. రోజు నీళ్ళు ఆడొస్తాయి సార్, కాసుకోవడానికి తాగడానికి. ఇప్పుడు ఇట్లా ప్రతిరోజు తాగడము ఆరోగ్యానికి మంచిది కాదు. అవునవునవును, పంచాయతీ కులా నీళ్లు తాగితే లేనిపోని జబ్బులు వస్తాయి. నేను అబ్బబ్బబ్బా, నువ్వు రోజు తాగుతున్నావే ఆ నీళ్ళ గురించి కాదు చెప్పేది, సారా నీళ్ళ గురించి. అది తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నా. గవర్నమెంట్ వాళ్ళకి మా ఆరోగ్యం గురించి ఎంత దిగులు. అందుకే ఊరూరా సారా వరదలా పారిస్తూ తాగొద్దు, ఆరోగ్యాలు చెడిపోతాయి అని ముసలి కన్నీళ్లు. గవర్నమెంట్ రేషన్ షాప్స్ పెట్టమంటే పెట్టదు, రోడ్స్ వేయమంటే వేయదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించమంటే కల్పించదు, లేదు చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పించమంటే కల్పించదు. ఎవరు అడిగారు వీళ్ళని తీసుకొచ్చి సారా దుకాణాలు పెట్టమని? ప్రభుత్వం తాను తయారు చేస్తున్న సారాను వేలం పాటలు పాడించింది. కాంట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో అమ్మిస్తూ ఉండేది. సారా వల్ల ప్రభుత్వానికి వస్తుండే ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నది. కానీ 1982లో తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఈ ఆదాయం విపరీతంగా పెరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వ సారాకు వారుని వాహిని అని పేరు పెట్టి ఏరులై ప్రవహించేలా చేశారు. దీనితో ఆదాయం దాదాపు 3 రెట్లు పెరిగింది. వారుణవాహిని ప్రోగ్రాం అనేటటువంటిది ఒక కోణంలో నుంచి చూసినప్పుడు కొంత ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా చూసినప్పుడు మేలు జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కాంట్రాక్టర్లు అందరూ కొన్ని గ్రూపులుగా, సిండికేట్లుగా ఏర్పడి మొత్తం ఆదాయాన్నంతా వాళ్లే స్వాధీనం చేసుకునేటటువంటి దశ నుంచి దాన్ని విడదీసి డీసెంట్రలైజ్ చేసి ఆదాయాన్ని మొత్తాన్ని ప్రభుత్వానికి వచ్చేటట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మేలు. అదే సందర్భంలో సారా వ్యాపారం అనేటటువంటిది విచ్చలవిడిగా మారింది. దాదాపు 16,000 షాపుల్ని ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఎక్కువ ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుందో పన్ను రూపంలో, ఎక్కువ వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఎక్కువ వ్యాపారం చేయడానికి ఎక్కువ ప్రచారం చేయాల్సి వస్తుంది, ఎక్కువ అంగళ్ళు తెరవాల్సి వస్తుంది. కాబట్టి సారా వ్యాపారులు ప్రజల్లోకి విస్తృతంగా ప్రవేశించి విస్తృతంగా అంగళ్ళు పెట్టి కొత్తగా ఈ సారా తాగడం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు అది తీవ్రస్థాయిని అందుకుంది. మొదట్లో దాదాపు 10 గ్రామాలకు ఒక సారా షాప్ ఉండేది. తర్వాత రోజుల్లో గ్రామానికి 2-3 షాపులు కూడా వచ్చాయి. 1991వ సంవత్సరానికంతా సారాయి వాడకాల్లో భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం సంపాదించింది. వర్ణవాహిని అంటే కేవలం ఎక్కువ షాపులకు లైసెన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, అడుగు అడుగుకి ఈ షాపులు ఉండేట్ చేసింది. సారాని ప్యాకెట్ల రూపంలో తెచ్చింది. మీరు ఆ ప్యాకెట్ కొని మీ జేబులో పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన చోట, అంటే బస్సులో గాని ఇంట్లో గాని తాగొచ్చు. అది ఒక సీసా కాదు, ఒక ప్లాస్టిక్ సాచెట్. ఆ సాచెట్లని ఎక్కడంటే అక్కడ అమ్మారు. దీంతో సారా ఆదాయం 230 కోట్ల నుండి 839 కోట్లకు పెరిగింది. లచ్చమ్మా, ఏమే ఈ రోజైనా పెద్దరెడ్డి చేలో పని దొరుకుద్దా? పని ఎక్కడుంది? పెద్దరెడ్డి పొలం పనులన్నీ వెంకయ్య కట్టుకి కాంట్రాక్ట్కి ఇచ్చాడు. వెంకయ్య కట్లోనా? మగోళ్ళకి ఆడోళ్ళకి ఆడ దొరుకుద్దే? అది కాదు లచ్చమ్మా, రెడ్డోరు ఇంట్లో అయినా పనే ఉన్నా చెప్పేటవా? పండగ పూట చిల్లు డబ్బు కూడా లేదు ఇంట్లో. రెడ్డి గారిని అడిగి చూడు. ఆడవాళ్ళకి ఎడేం పనులు లేవు. చేపలు మీరు చేయలేరుగా? వచ్చే వారం కనిపించండి, ఏదైనా పనులు చెప్తా. ఇంకా పైకి రా.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వరే అన్నం పరమాన్నం. నేను పుట్టి పెరిగింది ఈ పచ్చని పొలాల్లోనే. నారు పోసిన మళ్ళు, ఏపుకొచ్చిన చేలు లేని ఈ ఊరిని ఊహించాలంటేనే భయం వేసేది. అలాంటిది ఈరోజు పొలంలో అడుగు పెట్టే అదృష్టం రావడం లేదు. ఈ చెరకు బట్టలు, చేపల గుంటలు మా బతుకుల్లో దెయ్యాల్లో జ్వరబడ్డాయి. కాళ్ళు ఇడ్చుకుని ఎంత దూరం వెళ్ళినా ఆడదానికి పూటకూలు దొరకటం లేదు. సేటమ్మా ఒకసారి బియ్యం ఇవ్వా, ఒక 1/4 కేజీ వంకాయలు, ఒక 1/4 కేజీ నూనె, టమాటాలు 10 రూపాయలు. పచ్చిమిరక్కలు కూడా 10 రూపాయలు. కొట్టక నీకు కూడా కదా డబ్బులు రేపు ఇద్దాంలే. పండగ పూట అప్పు లేదు. ఇప్పుడు నప్పు తీసుకుపోయి ఎగ్గొట్టామా, పండగ పూట అప్పు పడుతున్నాం అంటే మేము ఎంత బాధల్లో ఉన్నాం అంత మాత్రం అర్థం చేసుకోబడిలే. పిల్లలకు పెట్టి ఎప్పుడు కావాలి? అమ్మ అమ్మ ఆయన దగ్గర గాజులు చాలా బాగున్నాయే. అలాంటి గట్లే మా అమ్మ సాయంత్రం తెసుకుని అన్నాడు కదమ్మా. అమ్మ అమ్మ నాకు తీసివు. కొట్టానంటనా? అమ్మా నానా గాజులు తీసివు. అయితే నిజంగా అయితే ఇప్పుడే పోదాం పద నాన్న అంగడికి. నాన్న ఇటు నాన్న. నాన్న నాన్న ఇటు నాన్న. గడిచిన 5 ఏళ్లలో వ్యవసాయ కూలీల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే వరికి బదులుగా చెరుకు వంటి పంటలు పండించడం వలన అనేక మంది కూలీలు, ముఖ్యంగా ఆడవాళ్లు తమ ఆదాయాన్ని కోల్పోయారు. బియ్యం అప్పంట నా కాలంలో ఇటువంటి కరువు నేను ఎరగను. ఇంకొక పక్క ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోయి 1992 సంవత్సరంలో 232 పాయింట్లకు చేరుకుంది. అదే సమయంలో కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. రోజు కూడా తాగి తాగి వచ్చాడు. ఇంతేనా? అంతే. పండుగ రోజు పాయసం అన్నా చేయలే. అదొక్కటే తక్కువ, నోరు మూసుకొని తిను. దీనికి అసలు కారణం ఏమిటంటే ఒక తల్లికి, ఒక ఇంటి యజమానురాలికి ఉండాల్సిన స్వాతంత్రాన్ని ఆమె కోల్పోయింది. తప్పనిసరిగా ఆమె తన భర్త సంపాదనపై ఆధారపడాల్సి వచ్చింది. ఇది ఆమె ఈనాటి దౌర్భాగ్య పరిస్థితి. ఇది ఆర్థికంగా నాశనం చేయడమే. నిజంగా ఇది వాళ్ళని ఆర్థికంగా నాశనం చేయడమే. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంతమంది మాత్రం ఊహించని విధంగా డబ్బు సంపాదించడం చెప్పుకోదగిన విషయం. మీరు చెప్పిన విధంగానే దీంట్లో ఏ రోజుకు ఆ రోజు ఆదాయాలు దగ్గరనే మనం చూస్తూ ఏ పైరు పంటలు పెట్టినా, ఏదో వ్యవసాయం చేసినా, ఏదో కాంట్రాక్ట్ చేసినా ఎప్పుడెప్పుడో డబ్బు వస్తుంటుంది. ఇది ఎప్పుడు దినదినం డబ్బు, నెల నెల డబ్బు, సంవత్సరానికి దీనికి ఎంత ఆదాయం వచ్చేది తేలిపోతూ ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా నేను ఆ వ్యాపారం మీద ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు పేదోళ్ళైనా మేము మన వ్యాపారం చేస్తూ కొన్ని 100 ఎకరాలు పొలాలు సంపాదించుకున్నాం. ఇంకా నా కొడుకులు వాళ్ళు ఏ క్లాస్ కాంట్రాక్టర్లుగా, పీడబ్ల్యూ కాంట్రాక్టర్. తర్వాత మళ్ళీ కొన్ని పొలాలు అప్పుడు కొన్న పొలాలంతా నెల్లూరులో అక్కడ మనం ఈ అపార్ట్మెంట్లు కడతా ఉన్నాం. తన చిన్నతనంలో పేద కల్లు గీత కార్మికుడిగా ఉన్న రావుల అంకయ్య గౌడ్ కేవలం 15 సంవత్సరాల్లో సారా కాంట్రాక్టర్గా మారి ఈనాడు నెల్లూరు జిల్లాలోనే మకుటం లేని సారా సామ్రాట్ అయ్యాడు. రాష్ట్రం మీద 800 కోట్లు వచ్చేది. దాంట్లో కాంట్రాక్టర్లకైతేమి, దాని మీద బతికే వాళ్ళకైతేమి 1000 కోట్ల రూపాయలు మామూలు ప్రజలు వచ్చే ఆదాయం. అది ఆ ప్రజలకు వచ్చే 1000 కోట్ల రూపాయలు 25% ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లంచాల కింద అయితే మామూలాల కింద వాళ్ళకి ఇచ్చేవాడు, ఇస్తారు. వాళ్ళకి ఇవ్వందే జరుగుబట్లేదు. కాబట్టి ఇంత డబ్బు దాదాపుగా 2000 కోట్లు ప్రజల నుంచి ఇట మామూలు కాంట్రాక్టులకి అయితేమి, గవర్నమెంట్కి అయితేమి
ఇట్లా దుర్వినియోగం అయిపోతున్నది 2000 కోట్లు ప్రజల్లో. అతని సంవత్సర ఆదాయం కోట్లల్లో ఉంటుంది. ఈనాటికి అతని మీద అనేక క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండడం ఒక విశేషం. గవర్నమెంట్ ఇచ్చే కోట అంతా వీళ్ళు మళ్ళీ ప్రైవేట్గా దాంట్లో గవర్నమెంట్ ఒక 1000 లీటర్లు ఇచ్చిందనుకోండి ఒక అంగడికి, ఒక డివిజన్కి 1000 లీటర్లు ప్రైవేట్గా కలుపుకునే జనం కూడా ఉన్నారు. ఇంకా ఎప్పుడైతే వారు దొంగసారా తయారు చేయడానికి, దాని ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ప్రయత్నం చేశారో వాళ్ళకి మనుషుల అవసరం వచ్చింది. అప్పుడే వాళ్ళు గూండాలని పోషించడం మొదలుపెట్టారు. ఆ గూండాలే ఎన్నికలప్పుడు కూడా ఉపయోగపడేవాళ్ళు. ఎప్పుడైనా ఒక ప్రైవేట్ ఆర్మీ గుండాలు వాడి చేతుల్లో ఉన్నాడంటే వాడు సారానే అమ్మడానికి ఉండదు కదా, వాడు అన్ని పనులు చేస్తాడు. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ సారా కాంట్రాక్టర్ల వెనక ఉండేటువంటి గుండాల్ని వీళ్ళు ఉపయోగించుకోవాలి వాళ్ళ రాజకీయ అనేక అవసరాలు. ఒక ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి, ఎలక్షన్లు వస్తే రిగ్గింగులు చేయడానికి, ఓట్లకి, అన్ని రకాల రాజకీయ అవసరాలకి ఈ సారా కాంట్రాక్టర్ల ప్రైవేట్ ఆర్మీలు ఉపయోగపడ్డారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో సారా డబ్బులు సపోర్ట్ తీసుకుని రాజకీయ పార్టీ ఏమీ లేదు. అందుచేతనే రాజకీయ పార్టీలు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సారాను సమర్థిస్తుంది. అంటే ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, కాంట్రాక్టర్లు, రాజకీయ పార్టీలు వీళ్ళంతా ఇందులో భాగస్తులు. అంతేకాకుండా కాంట్రాక్టర్లు స్వయంగా ఎలక్షన్ లో పోటీకి నిలబడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ అవర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్. 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కర్నూలులో, 11 మంది సారా కాంట్రాక్టర్స్ స్ట్రైట్గా. ఇంకా వేరే బినామీ పేర్లు లేవు, ఇంకోటి లేదు. వాళ్ళే ఆక్షన్స్లో పాల్గొన్నారు, వాళ్ళే దాన్ని ఆ ట్రేడ్ని వాళ్ళ చేతులకు తీసుకున్నారు. వాళ్ళు సారా కాంట్రాక్టర్స్. ఇంతకుముందు సుబ్బమ్మ ఎన్ని బాధలు పడుతున్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండే సుబ్బమ్మ ఇలా చచ్చిపోతుందని ఎవరైనా అనుకున్నామా? ఎంత దారుణంగా పోయింది. దాని కూతురు చిన్నీని వాళ్ళ మావ టౌన్కు తీసుకెళ్తాడంట. ఒక్క రోజులో ఇన్ని ఘటనలు జరిగాయంటే నమ్మలేకున్నాను. అసలు అనుకుంటేనే అసహ్యంగా ఉంది. నిన్న రాత్రి సుబ్బమ్మ ముగ్గుడు తప్ప తాగి కన్న కూతురు పైన పడ్డాడంటే చి. సుబ్బమ్మ మంటపడ్డదని రాకడ వంట తల పగలు కొట్టేశాడమ్మా. ఏకాజావున ఇద్దరు పెద్దగా అరుచుకుంటా ఉన్నారు. కాసేపటి సందడి సప్పుడు లేదు. సర్దుకుపోయినారులే అనుకున్నా. తెల్లారేటప్పటికి చిన్ని ఒక్కటే ఏడుస్తా మిగిలిపోయిందమ్మా. తలరాతమ్మా. ఏంది తలరాత? తాగి తన్నమని వాళ్ళెత్తి మీద రాశాడా? తాగుబోతు భర్త వల్ల ఓ బిడ్డను కోల్పోయిన ఓ ఆడదాని కథ. పాఠం పేరు ఈ చావుకు కారణం ఎవరు? అర్ధరాత్రి అయ్యింది. ఊరంతా నిద్రలో మునిగిపోయింది. ఈరోజు మాకు పాఠం వద్దమ్మా. సుబ్బమ్మ ఇక పాఠాలు రాదంటే నమ్మలేకపోతున్నా. నాకెందుకో భయం వేస్తుంది అయ్యవరమ్మ. ఈరోజు చిన్నికి జరిగింది, రేపు నా లక్ష్మికి జరగచ్చు, ఎల్లుండి దాని బిడ్డకి జరగచ్చు. అవును, ఆడదానికి ఇంట్లోనే రక్షణ లేనప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలి? ఈ ప్రపంచమంతని మీరు 50 మంది వినవలే. ఈ యొక్క దుర్మార్గములు జాస్తి అయ్యింది. ఈ దుర్మార్గాన్ని మాత్రం నాశనం చేసేటందుకు కాను మీరంతా ఎట్లా ఉన్నదంటే ధరణి బాధలు తారాజులు
నీకు తెలీదా వాడు నాగరాజు? వాడు పెళ్ళం చెవులు కోసాడు. దేనికి? కూరలో కారం జాస్తి అయిందని. తక్కువైనా కోస్తాడు తాగుపోతే అదవా. పూట గడిచేది కష్టం ఉంటే ఊరంతా సారా వచ్చి బతికే దినగండంగా మారిపోతుందమ్మా. ఇట్లా ఎంతకాలం ఓర్చుకోగలవు? శక్తి పెట్టి గ్రామాల మీద ఈ విధంగా ఉన్నది జనానికి అంతా నాశనం చేస్తుంది. ఈ శక్తిని మాత్రం దుర్మార్గులు మాత్రం తగ్గిపోతారు. ధర్మాత్ములుగా ఉండబడేటటువంటి వారు ఏం వస్తువులై నిలుస్తున్నారు. కాబట్టి ఆ మహానుభావుడు కాల జ్ఞానం అంతా ఏం చెప్పాడు? పంతొమ్మిది 1991 సంవత్సరంలో జూన్ నెల నెల్లూరు జిల్లా దూబగుంట అనే ఒక చిన్న గ్రామంలో ఆడవాళ్లు సారాయి మా ఊళ్ళో వద్దన్నారు. సారాయి అంగళ్ళు ముగించారు. ఈ విషయాన్ని అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 10 నెలల తర్వాత మా ఊరికి సారా వద్దు అనే ఆ నినాదమే అన్ని ఊళ్ళల్లో మొదలైంది. మహిళల పంతం సారాయి అంతం. కావాలి మహమ్మద్ సారాయి మా ఊరికి వద్దంటూ సాయిపేట మహిళలు నాయకత్వాన చుట్టుపక్కలున్న గ్రామాలలోని 1500 మంది మహిళలు ట్రాక్టర్లలోని కాలినడతతో నినాదాలతోని కావలి ఆర్డీఓను నిలదీశారు. వచ్చిన తగళ్ళు ఈ ఊరు సారాయంగాళ్ళని ముయించాలనుకుంటున్నాం. అందుకు నన్నేం చేయమంటారు? ఈ ఊరి ప్రెసిడెంట్ మీరు. కనీసం అండగా నిలబడి మా ముందు నడవండి. ఆగండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారమ్మా? ఒక పట్లం పోయినా ఆ కాంట్రాక్ట్ కి నా చేత డబ్బులు పెట్టాలమ్మా. నేను కూడా పిలకాయలు కలదా? నేను వీటికి కట్టిస్తాం, ఇంకా అమ్మడానికి లేదు. బగ్గు బగ్గు మరి మండిన తీరు బుద్ధి పాలు లాగా మిగిలిన ఊరు అందరిలో వడ్డీ ఎక్కమయ్యే ఆకాశం అంటే మంటలయ్యే ఊరూర బోరులెత్తి పొలమ్మ సార పోరు సుక్కల నేల చూపించరండి జోరు ఊరూర బోరులెత్తి పొట్టు పొట్టుగా ఒలికిన శోకం కట్లు విరగొట్టి కదలేని లోకం వెలువలాగా ఉండనండోయ్ పోరాటమై పొంగనండ ఊరూర హోరులెత్తి ఒలమ్మ సార పోరు చుక్కల నేల చూపించరండి జోరు ఓయమ్మ లాల కదిలి రెండోయ్ సారాయి పీడ వదిలితడ. మేం చెప్పేది కథ కాదు, ఇది జరిగిన సంగతి. రాత్రి బడుల కాలంలో ఆడవాళ్లం అంతా కలిసి సాధించిన సంగతి. మాది దూబగుంట. మేమంతా కష్టజీవులం. మట్టిలో బంగారం పండిస్తాం. అయితే ఏమి లాభం? మా కష్టమంతా కల్లుపాలు సారాయి పాలు. మా మగవాళ్లకు డబ్బులంటే సరి, లేకుంటే పెసలు మినువులు మిరపకాయలు బియ్యం ఎన్న నెయ్యి ఏది తొరిగితే అది పోసి సారాయి తాగుతారు. మా బ్రతుకు దినదిన గండం చేస్తారు. ఆడవాళ్ళం మేమేం చేయగలం? మసకేసిన ఆశ
మేము ఎట్లా బతకాలా? ఇంక దండం పెడతాం. మమ్మల్ని గురించి మా గ్రామానికి తేవద్దు. సరే, మా గ్రామం మీద వచ్చే నష్టం ఒక పొలాల మీద, ఇళ్ల మీద ఇవ్వండి ఎక్కువ. కలెక్టర్కి రాస్తాం, మా గ్రామం మీద మీకు ఎంత నష్టం వస్తుందో అంత నష్టం మేము కడతాం, కూలి చేసి కడతాం. మా ఊరికి మాత్రం పాట ఇయ్యొద్దు. మీరంతా నా దగ్గర వచ్చే ప్రయోజనం లేదమ్మా. ప్రభుత్వ విధాలు మార్చే అధికారం మాకు ఎట్టి పరిస్థితి లేదు. పోయి మీ మొగ్గులు మార్చుకోండి. ఉదయగిరి మండలంలోనే ఉద్యమం ఊపందుకుంది. గంగులవారి చెరువుపల్లి గ్రామంలో మహిళలు సారా దుకాణాలపై ధ్వంసం చేశారు. దాంతో కేవలం 10 రోజుల్లోగా మండలంలోనే సగాటి సగంపై గ్రామాలలో సారా అమ్మకాలు ఆపు చేశారు. కాలుస్తామన్నారు. కాలవని సార్, మా ఆడవాళ్ళంతా చంపేయండి, మా గోళ్ళంతా మీ గవర్నమెంట్కి ఆదాయం చేస్తారు. కాలవండి, మేమేం దానికి సిద్ధంగా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో కేవలం 4 నెలల్లో దాదాపు 800 గ్రామాల్లో ఆడవాళ్లు ఏకమై సారా అంగళ్ళు ముగించగలిగారు. సో నెల్లూరులో ఎందుకు అట్లా బర్స్ట్ కావడానికి ఇంకా రీజన్స్ ఏమిటి? ఒకటి ఏమిటి అని అంటే అక్షరాస్యత కార్యక్రమం. దాన్ని డినై చేయడానికి వీల్లేదు. అది ఎట్లా నేనే అది డినై చేయడం కూడా అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. విమెన్ అంతా ఎక్కడైతే ఒక చోట గ్యాదర్ అవుతున్నారో వాళ్ళు ఒక చోట కూర్చుని మాట్లాడుకోవడం, వాళ్ళు ఏం కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఏం బాధలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ భర్తలు ఏం చేస్తారు, వాళ్ళ ఇళ్లలో ఆ రోజు పరిస్థితి ఏమిటి, ఇవన్నీ చర్చించుకోవడానికి ఒక చోట గ్యాదర్ ఒక అవకాశం ఏర్పరిచింది. సాక్షరత కార్యక్రమం నిజానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం. నెల్లూరు జిల్లాలో జన విజ్ఞాన వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ఆ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించింది. దాదాపు 30,000 సెంటర్లలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ప్రజానీకం, ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ విషయాల గురించి మాట్లాడుకున్నారు. అక్షరాస్యత ఉద్యమంలో వచ్చిన కొన్ని విజయాల్ని మామూలుగా మనం ఫ్లాష్ చేస్తూ ఉంటాం. 4 సంవత్సరాల పిల్లవాడు అక్షరాలు బాగా నేర్చుకున్న విషయాన్ని, అన్ని అనేక రకాల విషయాలను మనం ఫ్లాష్ చేస్తూ ఉన్నాం. ఈ దోపగుంటలో వచ్చినటువంటి ఈ విజయాన్ని ఒక పాఠంలాగా రాసి మళ్ళా మనం అక్షరాస్యత అనంతర కార్యక్రమంలోకి ఇచ్చినప్పుడు అదే రకంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అక్షరాస్యత కేంద్రాల్లో జనం చదువుకున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు చదువుకున్నారు. ఈ సారాయి గురించి దూబగుంటలు ఇట్లా జరిగింది అనే ఇదే చెప్పేది అన్నమాట. దీంట్లో వాళ్ళు రోజుకు మార్పు వస్తూ ఉంది. వాళ్ళు మహిళలు ఉన్నప్పుడు మనం మహిళలం కదా, వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఒక ఉద్దేశం వాళ్ళలో వచ్చిందన్నమాట. అట్లా వచ్చి అందరిలో ఏకమైపోయినారు. ఆ అక్షర ఉద్యమం వల్ల ప్రజలకు కలిగిన జ్ఞానం కంటే అధికారులకు కూడా కొద్దిగా జ్ఞానం కలిగింది. వాళ్ళు ఆ పని చేయవలసి వచ్చేటప్పటికి జనం దగ్గరికి పోవాల్సి వచ్చింది. చదువుకొచ్చి కూర్చోండి అని ఒక ఎంఆర్ఓ పోయి చెప్తున్నాడు. ఎంఆర్ఓ అని అడుగుతున్నారు, ఎట్లా చదవాలా, ఆకలి అవుతుంది, ఈ ఆకలి తీరకుండా చదువు కూర్చొని అక్షరం మీదకి దృష్టి ఎట్లా పోతుంది? జనానికి కేవలం చదవటం రాయటం మాత్రమే కాకుండా అసలు జనం ఎందుకని పేదరికంలో ఉన్నారు, ఆ పేదరికాన్ని వాళ్ళు ఎలా తొలగించుకోగలరు అని వారికి అర్థమయ్యేలా చేయాలని మేము ప్రయత్నం చేశాం. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో అనేక రకాలైన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. కానీ ఆ పేదజనం దగ్గర నుండి 50 కోట్లు సారా అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వస్తున్నది. ఈ సంగతి మేము ప్రజలకు చెప్పాం. ఇంతకు ముందు ఎవరు ఇలాంటి విషయాలు చెప్పనందువలన పేదవాళ్ళు, ముఖ్యంగా మహిళలు ధైర్యం పెంచుకున్నారు. ప్రభుత్వాన్ని, దాని విధానాలను ప్రశ్నించే స్థితికి వచ్చారు. ఈ ఉద్యమం ఒక అనుకోని కలయిక వల్ల జరిగింది.
ఆలోచించగలిగిన ప్రభుత్వాధికారులు, బీజీవీఎస్ వంటి అంకిత భావం కలిగిన స్వచ్ఛంద సంస్థలు, బాధలు అనుభవిస్తున్న మహిళలు, వీరందరి మధ్య ఏర్పడిన ఈ అపూర్వ కలయిక ఇంతకు ముందు విదేశాల్లో గాని మన దేశంలో గాని ఎక్కడా జరగలేదు. అన్ని అక్షరాస్యత కేంద్రాలకి మన ఈనాడు పేపర్ని వేరే పేపర్లను మనం పంపిస్తూ ఉండేవాళ్ళం. ఈ వార్తాపత్రికలు ముఖ్యంగా ఏ గ్రామంలో సారా వ్యతిరేక పోరాటం జరిగిందో ఈ పోరాటాన్ని వెంటనే అన్ని గ్రామాలకు తెలిసేటటువంటి ఏర్పాటు కింద మారింది. ఈనాడు పేపర్లో వాళ్ళు వీటన్నిటిని కూడా వాళ్ళు పొందుపరుస్తుండేవాళ్ళు కాబట్టి తమ ఊరి విషయాన్ని పేపర్లో చూడడం వల్ల ఆ ఊరిలో ఆ ఉద్యమాన్ని నిర్వహించిన వాళ్ళకి చాలా ఆనందం కలుగజేసేది. కానీ మనసులో బాధ అనేది చాలా ముఖ్యం. ఈ సారాయి అనేది మన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అనేది అది చాలా ముఖ్యమైన విషయం. ఏదో ఒక మంచి పేరు కోసమని కాదు, నేరుగా తమ జీవితాల్లో ఈ సారాయితో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇది లేకుండా చేయడం అనేది వాళ్ళు సంతోషంగా ఉండడానికి చాలా ముఖ్యమైన తక్షణ అవసరమైంది ఇప్పుడు వాళ్ళకి. అది 8 రోజులుగా సారా అంగళ్ళు తీస్తే ఒట్టు చుక్క సారా దొరకటం లేదు. నా మొగుడికి చాలా ఇబ్బందిగా ఉంది. మనిషి అల్లాడిపోతున్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, మా ఇంట్లో ఏదో తెలియని ఆనందం. రాయటం కూడా వచ్చా? ఓ, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాగా. ప్రతిరోజు బడికి పోతుండవా? 3వ తరగతి ఎక్కాలు కూడా వచ్చు. ఎన్ని ఎవరు కొని పెట్టారమ్మా? ఉండండి, నాన్న పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే అయ్యో రమ్మ తిట్టద్ది. ఇవాళ నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలవటం మంచిదైంది. సారా అంగళ్ళు తిరిగి తెరవనివ్వకుండా చూడాలి అని మేము అడిగిన వెంటనే తన వంతు సాయం తను చేస్తానని మాట ఇచ్చాడు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందే? పొద్దుగుకెవరికి వస్తానన్నది లేరా? కూడి కావాలా పెడతారా? వెళ్తదే. ఆమె పెద్ద లీడర్ అయిపోయినట్టు అనుకుంటుంది. ఈమె పోకపోతే ఆడ జరగకుండా పోద్ది కావాలా. ఎంతకే నీ మెతుకులు తినిపోయిందా లేదా? శంకర్రెడ్డి పుణ్యమని ఇలా ఊరంతా పండగే. మీ రామయ్య ఎక్కడున్నాడో ఏమో చూసుకో. శంకర్రెడ్డికి దగ్గర కదా. ఏడకి పోయినాడు? ఆడుకోపో. శంకరెడ్డి గారు మీతో ఏదో మంచి మాట మాట్లాడుతా అంట. మీరు చెప్పండి అన్నగారు. చూడుకోటమ్మా, రామయ్య నా దగ్గర పనుడే అయినా నేను ఇప్పుడు అలా చూడలేదు. నా తమ్ముళ్ళగా చూసుకున్నాను. ఆ విషయం వాడికి తెలుసు. ఎప్పటి నుంచో మీ కుటుంబానికి ఏదో ఒకటి చేయాలని నేను అనుకుంటున్నా. టైం ఇప్పుడు వచ్చింది. మన ఊరి సారా మొత్తం అమ్మకాల్లో ప్రతి నెల మీ కుటుంబానికి ఇంత ఇద్దాం అనుకుంటా ఉన్నా. దాంట్లో నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ చుట్టూ ఉన్న జనాన్ని నా జోలికి రాకుండా చేయడం. మా వేలతో మా కన్నే పడవాలనుకుంటున్నారా? చూడుకోటమ్మా, జనాన్ని వెనుకేసుకు తిరిగితే కడుపు మంట చల్లారదు. లాంటి ఉద్యమాలు 100 సంవత్సరాలకు ఒకసారి పుట్టి వెంటనే ఆరిపోతాయి. కానీ మీ కడుపు మంట రోజు పుడుతూనే ఉంటుంది.
అది ఏనాటికి ఆరదు. బాగా ఆలోచించుకో. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. మీరు వెళ్ళిపోతేనే తలుపు వేసుకుంటాను. వాళ్ళ కాడకు వచ్చిన అదృష్టాన్ని కాలదని కష్టాలు కొని తెచ్చుకోవద్దని చెప్పు. ఎందుకు తాగొచ్చావు? ఎందుకు తాగొచ్చావు? నేను తాగొచ్చింది మన డబ్బుతో కాదులే, ఆ శంకర్రెడ్డి ఫ్రీగా పోయించాడు. వస్తాడులే, తాగించి గుల్ల చేస్తాడు. ఈ రోజు నేను తాకుంటే వాడు పని ఇడు, పైసలు ఇడు. అయ్యా స్వామి, దండమయ్యా నీకు. నువ్వు వద్దు, నీ సంపాదన వద్దు. నువ్వు తాకుండా ఇంట్లో ఉండు, నేను సంపాదించి సాగుతానే నిన్ను. ఆ శంకర్రెడ్డి మనిషి కదే, ఇసప్పాము. వాడికి భయపడి తాగమాక. నీ బిడ్డలు ఉన్నారే, వాళ్ళని చూసి మారుకో. నువ్వు బతుకుతున్నావు, పంది బతుకుతుంది. నువ్వు అసలు ఈ ఊళ్ళు తిరగకుండా మానేయాడు. నువ్వు మానేసేయి, నేను మానేస్తాను. అసలు నువ్వు ఊళ్ళు తిరగడం మానేసేయి. నువ్వు తాగడం మానే, నేను మానేస్తాను. ఆడమండలో కొట్లయితే మోయించగలిగారు, ఇలా నోళ్ళ మోయించమని చూద్దాం. స్త్రీలు ఇళ్లలో నుంచి చీమల పుట్టల్లోంచి చీమల బారుల్లా బిలబిలా పరిగెత్తుకొచ్చారు. శంకరెడ్డి వెనకాల గూండాలు, పోలీసు బలగం ఉంది. మా వెనకాల గుండె బలం ఉంది. పోలీసుల చేతిలో లాఠీలున్నాయి, మా చేతుల్లో చీపురు కట్టలున్నాయి. వాళ్ళ చేతుల్లో కత్తులు, రాడ్లు ఉన్నాయి. మా చేతుల్లో కారం ప్యాకెట్లున్నాయి. ఆ క్షణాన అవే మాకు బాంబుల్లా ఉన్నాయి. కానీ చీకటి పడేసరికి మాకందరికి భయం పట్టుకుంది. ఊరంతా 144 సెక్షన్ విధించారు. ఇప్పుడేం చేయాలి మనం? పోలీసు చూస్తే వచ్చేసింది ఊళ్ళో. మనకు ఎవరు ఉంటారు అండగా? మనం అది కొట్టాము సరే, ఇప్పుడు మనకు సపోర్ట్ ఎవరు ఉంటారు? అదే టైంలో మా జన విజ్ఞాన వేదిక సమావేశం ఉదయగిరిలో జరిగింది. మేము దాదాపు 500-600 మంది మహిళలు ఉదయగిరికి వస్తారనుకున్నాం. గ్రామీణ మహిళలను ఆహ్వానించాం. వాళ్ళు వేల సంఖ్యలో వచ్చారు. కనీసం 2000 మంది పైగా మహిళలు ఉదయగిరి సమావేశంలో పాల్గొన్నారు. సో మెనీ లాయర్లు, టీచర్లు, మేధావులు కలిసి జరుపుకుంటున్నటువంటి సమావేశానికి అనుకోకుండా అనేక మంది పల్లెటూరు ఆడవాళ్లు హాజరయ్యారు. ఈ ఆడవాళ్లు ట్రాక్టర్లలో వచ్చారు. 13 కిలోమీటర్లు నడుచుకుంటూ ఊళ్ల నుండి వచ్చారు. వాళ్ళంతా జన విజ్ఞాన వేదిక నాయకులని నిలదీసి ప్రశ్నించారు. మా ఊరిలో సారా అంగళ్ల సంగతి ఏమిటి? మీరు మాకు సహకరిస్తున్నారా లేదా? అది ఒక సూటి ప్రశ్న. కానీ మొదట్లో మేము ఉద్యమం యొక్క లోతులు అర్థం చేసుకోలేదు. అది విజయం సాధిస్తుందనే నమ్మకం మాకు లేదు. అందుకనే మేము దంకాం. అంతేకాక దీనివల్ల అక్షరాస్యత కార్యక్రమం ఆగిపోతుందని భయపడ్డాం. మేము అక్షరాస్యత కార్యక్రమం చాలా ఆశలతో మొదలుపెట్టాం.
మాకేం తోచలేదు. నిజానికి మా నాయకులు అందరం ఒక విధంగా పిరికి వాళ్ళమయ్యాం. చాలా మంది ఆడవాళ్ళు మాకు చెప్పారు, మాకు తెలుసు ఈ మీటింగ్ దగ్గర నుండి ఇళ్లకు వెళ్ళిన తర్వాత మా భర్తలు మమ్మల్ని కొడతారు, కానీ మేము దానికి భయపడలేదు. ప్రతిరోజు సారా తాగి వాళ్ళు మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అలానే ఈ రోజు కూడా వాళ్ళు అదే పని చేస్తారు. ఇవన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాం. ఇవేవో ఆవేశంగా చెప్పిన మాటలు కావు, ఇవన్నీ వాళ్ళ అంకిత భావంతో చెప్పిన మాటలు. గ్రామాల్లోని ఆడవాళ్లు నిజానికి అక్షరదీపం నిర్వాహకులకు క్లిష్టమైన పరిస్థితి కల్పించారు. అక్షరదీపం అంటే కేవలం అ ఈ కాదని, సామాజిక మార్పు కోసమే చదువు అని వారికి గుర్తు చేశారు. అప్పుడు మాకు ఇంక వేరే దోవ లేదు, ఆలోచించే సమస్య లేదు. నాయకత్వం వహిస్తున్న అందరం కలిసి సూటిగా ఒకే ఒక సమాధానం చెప్పాం, మేం మిమ్మల్ని బలపరుస్తాం, మీ వెంట నిలబడతామని. 1992 ఆగస్టు జన విజ్ఞాన వేదిక, ఇంకా 36 మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన కార్మిక సంఘాలు ఏకమై సారాయి వ్యతిరేకోద్యమ సమన్వయ సమితి ప్రారంభించారు. ప్రతి రాజకీయ పార్టీ ఈ విషయంపై తమ వైఖరిని ప్రజలకు చెప్పవలసి వచ్చింది. వారందరూ ఏకమై ఒక కమిటీగా ఏర్పడి ఉద్యమానికి సహకరించారు. సామాజిక పోరాటంగా మారిన సారా వ్యతిరేక ఉద్యమం ఒక భూకంపం లాగా ప్రభుత్వాన్ని గడగడలాడించింది. నిజానికి మేము అసలు ఇలాంటి సందిగ్ధ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే రాజ్యాంగం తయారు చేసిన వాళ్ళు కూడా దేశమంతటా మద్యపాన నిషేధం ఉండాలన్నారు. అనేక సందర్భాల్లో చాలామంది అధికారులు, చాలామంది రాజకీయ నాయకులు కూడా జనానికి తాగకూడదని చెబుతూనే ఉన్నారు. అందుకనే అది 2 నాలుకల ధోరణి అయింది. ఒక వంక జనాన్ని తాగొద్దని నీతులు చెబుతున్నాం, ఇంకోవైపు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకి కావలసిన సదుపాయాలను అందిస్తున్నాం. ఒకవైపు ఆడవాళ్ళు, చాలా మంది ఆడవాళ్ళు గ్రూపులుగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఊళ్ళల్లో సారా అంగళ్ళు మూయించేయమని పిటిషన్లు ఇస్తున్నారు. ఇంకొక వైపు సారా అమ్మకాల ద్వారా వచ్చే ప్రభుత్వ లాభాలని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది. కాంట్రాక్టర్లు కూడా మొదలు పెట్టారు. వాళ్ళు ప్రభుత్వానికి సంవత్సరానికి సరిపడా రెంటల్స్ కట్టామని, వాళ్ళు సరుకును అమ్ముకునేట్లు చూడాలని, లేదా డబ్బు తిరిగివ్వమని అడిగారు. సారా కొట్లు మీరే కదా మాకు లీజుకి ఇచ్చారని వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. నిజానికి నేనే వేలంపాటు నిర్వహించి వాళ్ళకి లీజుకి ఇచ్చాను. వాళ్ళ వ్యాపారం సరిగ్గా సాగడానికి అనుకూల పరిస్థితులు కలిగించాలని వాళ్ళు నన్ను నిలదీశారు. చివరికి వాళ్ళు చాలా సందర్భాల్లో షాపులు నడిపించడానికి పోలీసుల సాయం అడిగారు. ఒక మనిషిగా చాలా సంఘర్షణకి, సందిగ్ధావస్థకి లోనయ్యాను. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అధికారికంగా వాళ్ళకి అప్పటికి తీసుకోవటానికి లేదు. బై అక్కడి నుంచి వాళ్ళు ఇంటర్నల్గా మాకు హెల్ప్ చేయటం జరిగిందండి. ఒక విధంగా చెప్పాలంటే, అంటే మా మీద ఏదైనా దాడి చేసినా కూడా మేము పోయి చెబితే దాని మీద చర్య తీసుకోవటం, పోలీసులకి చెప్పటం, వాళ్ళ మీద ఏమైనా తీసుకుంటే మేము ఒప్పుకోమయ్యా. ఒక విషయంలో నాకేమాత్రం సందేహం లేదు, ప్రజల అభిప్రాయాలను బయటికి తీసుకొని రావడంలో ప్రభుత్వానికి కూడా భాగం ఉన్నది. ఈ విధంగా చూస్తే ప్రజలకి వాళ్ళ ఉద్దేశాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వడంలో నేనేమీ తప్పు చేయలేదు. ఇదే సమయంలో పరిస్థితి చేజారిపోతుందని హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఏటా తమ ఖజానాకు వస్తున్న 980 కోట్ల ఎక్సైజ్ ఆదాయం పోతుందనుకుని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమం వెనుక ఉన్న నాయకులపై నిఘా వేసింది. మొత్తం పోలీస్ శాఖ అంతా రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు అన్ని చోట్ల తిరగడం మొదలు పెట్టారు. గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కూడా నిఘా వేశారు, అందరి మీద. చివరికి వాళ్ళు ఈ ఉద్యమానికి నాయకులు ఎవరు అనే విషయం తెలుసుకోలేకపోయారు. అయితే సారా వ్యతిరేక ఉద్యమానికి ప్రత్యేకంగా నాయకులు ఎవరూ లేరు. వాళ్ళందరూ ఆడవాళ్ళని, గ్రామస్తులందరినీ అరెస్ట్ చేయవలసి ఉంటుంది. 10-15 మందిని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు. మిగిలిన జనం వెంటనే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందుకనే వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు. చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, వెధవ అక్షరాస్యత ఉద్యమమే ఎల్లరికి అంతటికీ మూల కారణమని. వాళ్ళు అక్షరాస్యత కార్యక్రమాన్ని పరిశీలించారు. పాఠాలే, ఈ సారా వ్యతిరేక పాఠాలే నేరస్తులుగా నిర్ణయించారు.
వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారు. మేము వార్తాపత్రికల ద్వారా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లందరినీ మందలించాడని తెలుసుకున్నాం. ఆయన అక్షరాస్యత కార్యక్రమం ముసుగులో వస్తున్న ఈ సంఘ వ్యతిరేక పాఠాలపైన నిఘా వెయ్యమన్నాడని పత్రికల్లో చదివాం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా అక్షరదీపం పుస్తకాలను ప్రచురించరాదని, పంచిపెట్టరాదని ప్రభుత్వం ఆజ్ఞలు ఇచ్చింది. అందరూ రిప్రెషన్ ఉపయోగించాల్సి వచ్చేటప్పటికి ఎవరి మీద ఉపయోగించాలి? కుదరదు. ఈ ఉద్యమాన్ని నిరోధించడానికి ఇక పాఠాలు లేకుండా చేయడం ఇవన్నీ కూడా ఆ స్టేజ్ దాటిపోయింది, ఆ దశ దాటిపోయింది ఉద్యమం. ఇంకా ఆ తర్వాత ఈనాడు పేపర్ వచ్చిందా లేదా, లేకపోతే లిటరసీ సెంటర్ ఉన్నాయా లేవా అనే నిమిత్తం లేకుండా ఉద్యమం ఆ దశ దాటిపోయింది. ఒకప్పుడు శత్రువు కళ్ళ ముందే ఉండేవాడు, ఇప్పుడు చీకట్లో పొంచి ఉన్నాడు. రావణుడికి ఒక తల నరికితే 100 తలలు పుట్టుకొస్తున్నట్లు ఒక షాపును మూయిస్తే కనబడని 100 షాపులు చీకట్లో మెరుస్తున్నాయి. చూడటానికి సారా కొట్లు లేకపోయినా పల్లెలు సారా వాసన అడపాదడపా పీలుస్తూనే ఉన్నాయి. మాకు ప్రతి వ్యక్తి అనుమానితుడే. అందుకే మేము చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అన్నమ్మా 10 ప్యాకెట్లు ఉంటివా? పొట్లాలా? అవ్వ వారంతా వచ్చి కొట్టు మూసిన తర్వాత పొట్లాల మొహం నేనే ఎరుగుదనయ్యా. అది కాదమ్మా, మూల కటింగ్. మూల కటింగా? నాయుడు విషయంలో మా ఊరు అమ్ముతున్నారు, అక్కడ డబ్బులు ఇచ్చి తాగిపో. వారి కంట్లో పడ్డామనుకో రేపు మీకు తాగడానికి ఉండదు. కాపాని వెళ్ళిపో. ఎక్కడుందో కనుక్కున్నావా? లాయర్ గారి తోటలో. పోదాం పండి. రండి. దొరికిపోయారా నా కురుకులిల్లా? నల్ల పూసలు సౌరు గంగలు. బులెములు చెట్లు పుట్లు గెట్లు గినాలు ఎత్తుక్కుంటే ఏం లాభం? ఇదిగా ఇప్పుడు పోయిందే పాల క్యాను, అందులో ఉన్నది పాలు కాదు, దొంగసారా. ఏ
నమ్మకంలే తాగినోడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. అదే మీ కర్మ. అది లేనప్పుడే హాయిగా ఉండింది. లేత ఇల్లాలి నల్ల 20 రోజులుగా కంటి మీద నిద్రే లేదు. నీరసంతో కళ్ళు కాళ్ళు పీక్కుపోతున్నాయి. ఏమైంది? ఏం తినలేదా? నాలుగు రోజుల నుంచి కాపలాలు కాసి కాసి కొంచెం నిద్రపోమంటే ఇన్నా. ఆ కాంట్రాక్ట్ శంకరెడ్డికే ఆయిగా గురగ పెట్టి నిద్రపోతున్నాడు. ఇలా ఎంతకాలం ఏమో రాత్రులు కాపలాలు కాసి కాసి ఇలా దిష్టి బొమ్మలం అయిపోతామేమో. మనల్ని ఇంకా ఇబ్బందులు పాలు చేయించేదానికి గవర్నమెంట్ చాలా ఏలాం పాట పెట్టబోతుంది. ఏలాం పాట అంటే ఏంటి? ఒరే వెంకయ్య, ఒరే పుల్లయ్య, ఒరే నర్సయ్య, వచ్చే సంవత్సరం నుంచి ధైర్యంగా సారాయి అమ్ముకోండ్రా అని గవర్నమెంట్ ఇచ్చే లైసెన్సు. ఇంత జరుగుతున్నా కూడా ఆక్షన్స్ జరపటం ఏమిటా అనేది చాలా బాధేసింది ఉద్యమం చేసే లేడీస్ను. ఒరే ఇంకా అయితే ఈ మూమెంట్స్ కనుక పోతే మాత్రం ఇంకెట్టి పరిస్థితుల్లో మళ్ళా ఇలాంటి మూమెంట్ తీసుకురావటం అనేది మాత్రం జరిగే పని కాదు అని ఇంకా ప్రతి ఏరియాలో ఇంకా అప్పటికే ఉద్యమంలో దిగిన వాళ్ళు అయితే ఇంకా మిగతా కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా తిరిగి చెప్పటము ఆ ప్రదర్శన పలానా రోజు. 1992 సెప్టెంబర్ 11వ తేదీన నెల్లూరు పట్టణంలో అన్ని గ్రామాల నుండి అలల్లాగా వచ్చిన 50,000 మంది ఆడవాళ్లు గొప్ప ప్రదర్శన జరిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో మహిళలతో ఇంత పెద్ద ర్యాలీ జరగడం ఇదే మొదటిసారి. జనం ఒక లాటిన్ జనమా, చాలా జనం వచ్చినారు. మేమేం లెక్కేసేదానికి మేము తలకాయ ఎత్తి చూసేదానికి ఉందా అని ఎటు చూసినా కానీ చూపు లెక్క జనం అయిపోయా. మేము అవి పట్టుకొని ఇటు ముందు చూసుకొని వెనక చూసుకొని సరిపోతుండే. మేమే జనాన్ని లెక్కేసేదానికి ఉందా? వెనక మన రాజకీయ నాయకులుండి ఏదైనా ఒక ప్రదర్శనకి అంటే రాజకీయ నాయకులు ఒకరు వస్తున్నారంటే ఎంత హంగామా చేస్తారండి. కొన్ని లారీలు పంపించి అట్లా చేసి ఇట్లా చేసి ఎంత కొన్ని వేలు ఖర్చు పెడితే కానీ 10 మంది జనం అక్కడికి రాలేరు. అలా చేసింది కాదు కదా. తప్పక మేము ర్యాలీకి వెళ్తామని చెప్పి ముందు పట్టి నడిచొచ్చేవాళ్ళు, ట్రాక్టర్లు వేసుకొని మహిళలు, డ్రైవర్స్ రాకున్నప్పుడు డ్రైవర్స్ మేము రాము ట్రాక్టర్లకి ఎట్టపక్క చూస్తామన్న వాళ్ళు కూడా సొంతంగా వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని నడుపుకుని వాళ్ళే వచ్చారు లేడీస్. గ్రామాల్లో ఫొటోస్ కూడా ఉన్నాయండి. అందరం కూడుకుంటే ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. అది లెక్క లేకుండా ఒక ఎంతలా కొండనైనా మనం దోసేసేదానికి ఒక శక్తి మనుషుల్లోకి మా మహిళల్లోకి ఒక ఆతృత అన్నమాట. అది ఎంతలే అని కూడా అనుకోకుండా మాకు అది ఎంతలా వచ్చారు పోలీసు మొత్తం పెట్టేశారు. ర్యాలీ పెట్టినంత మాత్రం మాకు జంకు లేదు, భయం లేదు, ఏమీ లేదు మాకు. అది ఆటోమేటిక్గా మన చిన్నపిల్లకాయలు ఆడుకునేలాగానే మేము పోరాటం జరిపించాం. ఆ రోజు ఇక్కడ ర్యాలీ దగ్గరికి పోకుండా వేలంపాట ఫస్ట్ బిగినింగ్ ఆ రోజు అక్కడ వేలంపాటలు ఆగిపోయాయి అన్నమాట. వచ్చిన కాంట్రాక్టర్లు ఈ జనం చూసి నెల్లూరు జనంలో సింహపూరి మహిళలు కథం దొక్కినట్టయి ఆ జనం చూసి కాంట్రాక్టర్ వెళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కలెక్టర్కే ధైర్యం చాలక మళ్ళీ 13వ తేదీ వాయిదా వేశారు. అలాగ అంచెలంచెలుగా వాయిదాలు వేసుకుంటూ అట్లా 18వ తేదీ సెప్టెంబర్ 18, తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ. అప్పుడు ఏం చేయాలి? కేవలం 2 మార్గాలు. ఒకటి బలం ప్రయోగించి వాళ్ళని వెళ్ళగొట్టడం, వేలం నిర్వహించడం. బహుశా ఇది ప్రజాస్వామిక వ్యవస్థలో చేయకూడని పని. ఆడవాళ్ళను కొట్టి జనం వద్దన్న దానికోసం అని వేలం పాటలు జరపడం అనేది జనం అంగీకరించిన పని. అందుకనే మాకు వేలం పాటలను వాయిదా వేయటం తప్ప వేరే మార్గం లేకపోయింది. సెప్టెంబర్ 26 కొత్త అబ్కారీ సంవత్సరం ఇంకొక 4 రోజుల్లో మొదలవుతుంది. సారా పాటలు సాగించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇవన్నీ గమనిస్తున్న ప్రభుత్వానికి దడ పట్టుతుంది. ఏటి స్టేడియం దగ్గరికి పోయేదానికి మాకు కటకటాలు ఇక్కడి నుంచి వెంకట్రమణ హాల్ కాడి నుంచి కటకటాలు పెట్టేశారు. పెద్ద కర్రలతో కట్టేశారన్నమాట. కట్టేస్తే ఆ కర్రలు కూడా ఎట్లా ఇరిగినాయో మాకు తెలియదు. దోసుకొని వెళ్ళిపోవటం అన్నమాట. జనాలంతా తోసుకొని
ఒక ఊపు వచ్చేసేది పోలీసు వాళ్ళేమో, వచ్చేసినా కూడా వాళ్ళు తోసేసేది వెళ్ళిపోయేది. మా జనం ఎక్కువైపోయినారు, మహిళలు ఎక్కువైపోయినారు, పోలీసు డిపార్ట్మెంట్ తక్కువ అయిపోయినారు అన్నమాట. నెల్లూరు జిల్లా కలెక్టర్ రాజు హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. జాయింట్ కలెక్టర్గా ఉన్న సాంబశివరావు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. సారా వేలం పాటలు గంటకు వాయిదా వేస్తున్నారు. ఆడవాళ్లు వంతుల వారీగా 24 గంటలు నిరసనలు చేశారు. వేలం పాడే హాలు ముందర ఉద్యమకారులు లేకుండా ఉన్న సమయమే లేదు. వేలం పాటలు ఏ క్షణంలో ప్రకటించిన దాని టైం లేదు, ఆ పగలు లేదు, అర్ధరాత్రి లేదు, వేగువ లేదు. ఇన్ని గంటలకు ప్రకటించడం, పోయి మేము గేట్ల దగ్గరనే కావలేసి నిద్రపోని లేకుండా గేట్ల దగ్గర కాపలా కాయడం, కాంట్రాక్టర్ అని పని చేయగలిగాం. ప్రజలు ఆ 4 రోజుల్లోనే 67 సార్లు వేలం పాటలను వాయిదా వేయించగలిగారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమాచారం పంపించారు. జనం మీద కాల్పులు జరిపిస్తేనే నెల్లూరులో వేలం పాటలు నడిపించగలం అని. అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, ఆయన ఈ జిల్లా వాడే. ఆయన తన జిల్లా ప్రజలపైన కాల్పులు జరిపించడం అంటే ఆయన రాజకీయంగా సమాధి కావడమే. 1992వ సంవత్సరం సెప్టెంబర్ 30 అర్ధరాత్రి తెల్లవారికి కొత్త ఆబ్కారీ సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో సారా వేలం పాటలను నిరవధికంగా వాయిదా వేసింది. ఒక గట్టిగా నిర్ణయించే తలకి మాకు ఎంతో సంతోషంగా, మనం చేసిన కష్టానికి దేవుడు మనకు అదే ఇచ్చాడు అని చెప్పి జీవి సాధించామని చెప్పి ఎంతో గొప్పగా ఆహ్వానించుకుంటా మళ్ళీ మహిళలు చేకొట్టుకుంటా ఇళ్ళకు వచ్చారు. అలా ఏళ్ళు వేసారనమాట. ఏళ్ళు వేసి పట్టుకొని రౌండ్ ఎత్తుకున్నారు పట్టుకొని. ఇక్కడ ఆ ఉత్సాహంలో రాత్రిపూట కొంతమంది ఎంతమందో మహిళలు నడిచి అన్ని గ్రామాలకు పోయి వెళ్ళగలిగారంటే ఎంతో కొండంత సంతోషంతో వెళ్ళారు కూడా. పోరాటం గెలిచింది, కానీ ఉద్యమంలో పాల్గొన్న జనం ఇంకొద్ది కాలంలోనే తెలుసుకోనున్నారు యుద్ధం ఇంకా మిగిలిందని. ప్రభుత్వం వేలం పాటలు జరపలేకపోయింది. సారా కాంట్రాక్టర్లకు లైసెన్సులు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమ ఎక్సైజ్ సిబ్బంది ద్వారా సారా అమ్మించాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి ప్రభుత్వం సారాను స్వయంగా అమ్మటానికి నిర్ణయించింది అంటే జనం ముందర ప్రభుత్వం నైతికంగా పతనం కావటమే. ప్రభుత్వం యొక్క నిజమైన రూపం ప్రజాశత్రువుగా జనం ముందుకు వచ్చింది. ఇప్పుడు జనం కాంట్రాక్టర్లతో పోట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళు పోట్లాడవలసింది ప్రభుత్వంతో. ప్రభుత్వమే ఒక పెద్ద కాంట్రాక్టర్ గా ప్రవర్తిస్తోంది. అక్కడ ఒక ప్రజల శాసనం ఉంది, సారాను అమ్మరాదని. అక్కడ ఒక ప్రభుత్వ శాసనము ఉంది, సారాను అమ్మి తీరాలని. ప్రభుత్వం తన శాసనాన్ని అమలు చేస్తూ ఉంటే ప్రజలు వాళ్ళ శాసనాన్ని అమలు చేస్తున్నారు. సారా అమ్మేవాడు కాదు, కాంట్రాక్టర్ కాదక, గవర్నమెంట్ వాళ్ళు సారా తీసుకొచ్చేసారక. రావణతో ఎక్కడ పెట్టాలని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నేను రాలేను. నా మనిషి చేసేదగా నేను చూడలేను. రాకటమ్మా పదా రాలేను.
పోదాంరా. ఒప్పుకున్నావా? మన ఇంట్లో పెట్టడానికి ఒప్పుకునే ఉంటావులే. తాగిన మైకంలో మంచి చెడ్డ తెలియకుండా పోవచ్చునే, కానీ నేను మనిషినేనే. అంటే జీపు వెళ్ళిపోయిందా? ఆ రోజు ఏ మగాడు ధైర్యం చేసి ఒక్క పొట్లం కొనలేకపోయాడు. ఊళ్ళో ఎవరు ఆ సరుకుని తమ ఇళ్లలో ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు. ఈ ఒక్క ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న 28 ఊళ్ళలో ప్రజలు ఇదే విధంగా ప్రభుత్వ అధికారులు బుద్ధి చెప్పారు. మనందరము సారాయి తాగము, మా ఊరిలో ఎవరిని తాగనీయము, మా గ్రామానికి సారాయిని రానివ్వము. దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు జనం పట్టుదలకు అనేక రకాలైన పరీక్షలు పెట్టింది ఆనాటి ప్రజాప్రభుత్వం. ప్రభుత్వం సుమారుగా 64 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. వాటిల్లో చాలా స్టాక్ పాయింట్ల గురించి ఎవ్వరికీ తెలియదు. చాలా రహస్య స్టాక్ పాయింట్లు. ఎక్కడైతే బహిరంగంగా సారా స్టాక్ పాయింట్లు ఉన్నాయో జనం వాటి ముందర చేరి నిరసనగా రాత్రింబగళ్ళు పికెటింగులు చేశారు. ఆరాక్ కాంట్రాక్టర్స్ లాబీ తర్వాత మన సారాయి వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సెక్షన్ మనం కనుక చూడాల్సి వస్తే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని మనం ఖచ్చితంగా చెప్పాలి. గవర్నమెంట్ వాళ్ళకి సారాయి అమ్మని చెప్పి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు సారాయి అమ్మడం అనేది గవర్నమెంట్ పాలసీగానే కాకుండా సొంత లాభం కొంత వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒక సారాయి సాచెట్ని 5 రూపాయలకి అమ్మాల్సి వస్తే వాళ్ళు 1 రూపాయి 2 రూపాయల లాభాన్ని వేసుకుని 7 రూపాయలకి అమ్మడం వీలవుద్ది. కాబట్టి అట్లా ఎన్ని ప్యాకెట్లు వాళ్ళు అమ్మగలిగితే అన్ని రూపాయల లాభం వాళ్ళకి వస్తుంది. నెల్లూరు జిల్లా మహిళా పోరాటాన్ని పూర్తిగా తీసుకున్న మహిళా సంఘాలన్నీ కలిసి సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి 25,000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. ఆ ఉత్తేజాన్ని, ఉద్యమాన్ని వాళ్ళ గ్రామాల్లో వ్యాపించేలా చేశారు. ఇంతకు ముందు కొన్ని జిల్లాల్లో ఆయా విప్లవ సంఘాలు నిర్వహించిన సారా వ్యతిరేక పోరాటాల వలన ఆ జిల్లాల్లో సారాపై పోరాటం ఊపందుకున్నది. ఈనాడు దినపత్రిక నిర్విరామంగా చేస్తున్న ప్రచారం వలన గ్రామీణ మహిళలు సాగిస్తున్న ఈ సాంఘిక ఉద్యమం మధ్యతరగతి మేధావులను కదిలించగలిగింది. ఇంకొక పక్క ఈనాడు పత్రిక సంపాదకీయాలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చాయి. అపారమైన సహకారం అన్ని వైపుల నుండి ఈ ఉద్యమానికి అందింది. ఒక వంక జనం ఉద్యమాన్ని తీవ్రంగా సాగిస్తుండగా ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా కాలం గడపసాగారు. చివరకు ప్రజా ఉద్యమ ప్రభావానికి తల వంచిన ఆనాటి ప్రభుత్వం 1993 ఏప్రిల్ నెలలో నెల్లూరు జిల్లాలో సారాన్ని నిషేధించారు. 6 నెలల తర్వాత రాష్ట్రమంతటా సారాన్ని నిషేధించారు. అదొక చాలా పెద్ద అబద్ధం. ఒకవైపు ప్రజల్ని సారాయి నుంచి దూరంగా ఉంచుతున్నామని చెప్తూనే ఇంకొక వైపు భారీ ఎత్తున చీప్ లిక్కర్ ని అమ్మసాగారు. అదే IMFL. ప్రభుత్వం చేస్తున్న మాయాజాలం ప్రతి వాళ్ళకు అర్థమవుతూనే ఉంది. నిజానికి ప్రభుత్వం సారాను మాత్రమే నిషేధించింది, కానీ బ్రాందీ,
విస్కీ మొదలైన ఐఎంఎఫ్ఎల్ మద్యాన్ని నిషేధించలేదు. అందుకనే ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కలిసి అదే సారాను రంగు మార్చి చీప్ లిక్కర్ అనే పేరుతో అమ్ముతున్నారు. అంటే పాత సారాన్ని కొత్త సీసాలు అమ్ముతున్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి స్థితి ఏంటంటే 8 రూపాయలు పెట్టుకుని కొనే ప్యాకెట్లో 20 రూపాయలు పెట్టి 15 రూపాయలు పెట్టి సీసాను కొనుక్కుంటున్నారు. అంటే శాచెట్ నుంచి బాటిల్కి మారింది తప్ప ఏమీ మార్పు లేదు వాళ్ళ జీవితంలో. ఇంకా వాళ్ళ మీద బర్డెన్ పెరిగింది, ఇంకా వాళ్ళ బాధలు వాళ్ళ ప్రాబ్లమ్స్ పెరిగాయి. అటువంటి స్టేజ్లో విమెన్ మీద అంటే విమెన్ వాళ్ళ బ్రతుకులు ఏదో బాగుపడతాయని ఏదైతే చేశారో, మా ఊరికి వద్దు మాయదారి సారా, మా బతుకుల్ని మేమే బాగు చేసుకుంటామని వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే పెనమించి పొయ్యిలో పడ్డట్టు అయింది. మీకు అర్థం కాదు. పోలీసులు ఖమ్మం జిల్లాలో కొంతమంది ఆడవాళ్ళని తీసుకుని వెళ్లి 2 రోజుల పాటు దాదాపు కాన్సన్ట్రేషన్ క్యాంపుల లాగా ఉంచారు. పోలీసులు ఆడవాళ్లకు డిమాండ్ పెట్టారు, మీరు సారాయిన తాగండి లేదా మూత్రమైన తాగండి. బలవంతంగా వాళ్ళు కొంతమంది చేత మూత్రం తాగించారు కూడా. మీరు సారాతో పోట్లాడతారా అని వాళ్ళు బెదిరించారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కాపాడడం కోసం పోలీస్ ఇంత నీచమైన స్థాయికి దిగజారింది. అందుకని కొన్ని చోట్ల ఏమైందంటే ప్రజలు అంటే మగవాళ్ళు ఇళ్లలో తాగేవాళ్ళు వాళ్ళు వాలంటరీగా కొంతకాలం బంద్ చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ ఫోర్సిబుల్గా ఏదైతే తీసుకొచ్చిందో ఒక అడిక్ట్గా వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి డ్రింక్కి వాళ్ళు మళ్ళీ పోయి తాగడం మొదలెట్టారు. సో వాళ్ళకి ఏమైపోయింది, ఉంది కాబట్టి తాగుతున్నారు, ఇవి లేకపోతే మానేస్తారు కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా తెలిసినాయి. ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని ఏవైతే జరిగినాయో త్రూఅవుట్ ద స్టేట్, ఇవన్నీ ఏంటంటే స్టేట్ కావాలని మా చేత తాగించాలని ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కాన్షియస్నెస్ రైజ్ చేశాను. పల్లె పల్లె రగులుతుంది, గుండె గుండె మండుతుంది, పల్లె పల్లె రగులుతుంది, గుండె గుండె మండుతుంది, నీ పాటల సాగవింక సర్కారోడా, నీ మాటలు కట్టి పెట్టు సారాయోడా. ప్రభుత్వం నిషేధాన్ని మాటల్లో అమలు చేస్తుంటే మరోవైపు మహిళలు నిషేధాన్ని నిజంగా అమలు చేయాలని మరింత పట్టుదలగా కష్టపడసాగారు. మగవాళ్ల గుండ్లు గీయించిన మహిళలు చిత్తూరు అక్టోబర్ 24. చిత్తూరు జిల్లాల్లోని గ్రామాలలో దొంగచాటుగా తాగుతున్న భర్తలపై మహిళలు దౌర్జన్యం చేసి గుండ్లు గీయించి గాడిదలపై ఊరేగించారంటున్నా. తాడికొండకి ఆ ఊరికి వచ్చే ఆఖరా బస్సులో దొంగసారా వస్తుంది. పక్క ఊర్లో కూడా వదిలేయడానికి పోతున్నాడు అన్నమాట. యాడుంటే ఆడకు పోతా. ఆగు, నేను తాగడం మానేస్తే నువ్వు ఊరిలో మానేస్తానుగా అన్నాను. అది ఒకప్పటి మాట. కానీ నువ్వు ఒక్కడవే మానితే కాదు, ఊరంతా మానాలి, ఊర్లన్నీ మానాలి. వందనమో వందనమమ్మ చిన్నారి చెల్లెమ్మ, వందనమో వందనమమ్మ చిన్నారి చెల్లెమ్మ. కళాకారుల బల 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 కళాకారుల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ, కాలి మువ్వల వందనమమ్మ, కష్ట జీవుల వందనమమ్మ, కష్ట జీవుల వందనమమ్మ, కష్ట జీవుల వందనమమ్మ. మా కళాకారు మహిళలు చూపిస్తున్న పట్టుదల, నిజాయితీని గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఓట్ల బ్యాంకు సమస్యగా గుర్తించారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మహిళా సంఘాలన్నీ ఏకమై మద్యపాన నిషేధం అనే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో ప్రచారాంశంగా చేసేటట్లు ప్రయత్నించారు. 94 సెప్టెంబర్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం. అక్టోబర్ 2 మాకు డెడ్ లైన్. అక్టోబర్ 2 నాటికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాం, సంపూర్ణ మద్య నిషేధాన్ని మీరు ప్రకటించి తీరాలి. మీరు ప్రకటించకపోతే అక్టోబర్ 2 నుంచి మేము మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుల్ని ఎక్కడా కూడా గాంధీకి దండలు వేయనీయం, గార్లెండ్ చేయనీయం. ఆడవాళ్ళని కొట్టడం అదొక ఎలక్షన్స్ ముందు. అప్పుడు రెచ్చిపోయిన ఎన్టీఆర్ పైకి వెళ్ళిపోయి మైక్ తీసుకుని స్పీడ్గా పైకి వెళ్ళిపోయి ప్రకటించాడు. మా గవర్నమెంట్ వచ్చిన 2 నిమిషాల్లోనే విత్ ఇన్ 2 minutes మేము
టోటల్ ప్రొహిబిషన్ని అనౌన్స్ చేస్తాం. ఇది నిజంగా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇదే టీడీపీ 82లో పవర్లో ఉన్నప్పుడు యాక్చువల్గా అప్పుడు పొట్లాలు లేవు, నాట్ బ్యాగ్స్, సీసాల్లో ఉండింది. కానీ దాన్ని అంతా కూడా పొట్లాల్లోకి మార్చి దాని కన్జంప్షన్ని పెంచింది, దాని ప్రొడక్షన్ని పెంచినోడు రామారావు. ఇదే రామారావు ఏంటి అని అంటే కామెంట్ చేసింది అంటే ఈ వారుని వాహిని బంగారు గుడ్లు పెట్టే బాత్ ఇది అన్నాడు ఆయన. ఇది అసెంబ్లీలో అన్నటువంటి మాట. సో టీడీపీ దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది టు కమ్ ఇన్ టు ద పొలిటికల్ పవర్. 1995 జనవరి నెలలో ఎన్నికలలో తెలుగుదేశం అఖండ విజయం సాధించింది. పదవిలోకి వచ్చిన 2 నిమిషాల్లో రాష్ట్రమంతటా సంపూర్ణ మద్య నిషేధాన్ని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రకటించారు. బాగున్నాయా? అట్టా అని అడిగితే నేనేం చెప్పేదయ్యా? 20 సంవత్సరాలుగా నువ్వెప్పుడు నా కోసం పట్టుమని 10 పైసలు పెట్టి ఏది కొన్నా జ్ఞాపకం లేదు. ఉద్యమంలో లాభం ఏమిటంటే అది అసలు ఈ ప్రత్యేకత ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదండి. లాభం లేకపోతే అసలు ఇది ఇంకా వాళ్ళు ఎందుకు ప్రాణానికి తెగిస్తారు? అది ఎంతో మనం ఊహించిన దానికంటే ఎక్కువ లాభం అయితేనే కదా అసలు ఇంత ఉద్యమం మహా ఉద్యమంలోకి దిగి ప్రాణమైనా అర్పించుకుందాం, కుటుంబం దేని పాడు ఉంటే ఉంది పోతే పోయింది అనేది అనుకొని దిగారు అంటే దానివల్ల ఎంతటి ఆనందం పొందే పని అయితేనే కదా వచ్చింది. ఈనాడు ఆడవాళ్లు పూర్వం ఏనాడు లేనటువంటి విధంగా శక్తివంతులుగా మారారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ యుద్ధంలో విజయం సాధించారు. ఒకటి ఏంటంటే విమెన్ 4 వాల్స్ లోంచి బయటకి లేదు పీపుల్స్ ఇష్యూస్లోకి లేదు పబ్లిక్ లైఫ్లోకి రావడం అనేది నేరం, తప్పు. అది విమెన్ ఫీల్డ్ కాదు అనేటువంటి ఇప్పుడు దాకా ఏవైతే కొన్ని వాల్యూస్ ఉంటూ వచ్చినాయో వాటి మీద ఒక బ్రేక్, దాని మీద ఒక దెబ్బ తగిలింది. విమెన్ ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు కూడా థౌజండ్స్ దాంట్లోంచి బయటకు వచ్చారు. ఆ మార్పు ఎటువంటిదంటే ఒక 20 ఏళ్ల కిందటి పరిస్థితిని ఒక్కసారి దాటి ఒక 20 ఏళ్ళు ముందుకు నడిచారు. ఏం చేస్తుందంటే అమ్మో అవి వాళ్ళదే రాజ్యం అయిపోయింది, మహిళలదే రాజ్యం అయిపోయింది. ఏమన్నా మనం చేస్తే 10 మంది మహిళలు వచ్చి మనల్ని ఏమైనా అవమానిస్తారు, ఏమంటే 10 మంది వచ్చేస్తుంటారు, అంతమంది వచ్చేది లేదు. ఆమెకు జరిగిందిలే మనం ఎందుకు, ఎవరన్నా పోతే పక్కన వాళ్ళు చూస్తారేమో. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏం లేవు. ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి 10 మంది పోయి అడిగే దానికి ఒక ఇది వచ్చింది. ప్రతి దగ్గరికి ఒక సర్పంచ్ దగ్గరికి పోవాలన్నా, ఒక మండల ఆఫీస్కి పోవాలన్నా, ఒక బ్యాంకుకి పోవాలన్నా, గ్రామాల్లో లైట్లు లేకపోయినా, ఈదుల్లో ఏమన్నా లేకపోయినా ఈ మహిళలవే అన్నీ కూడా అడిగి ఏం చేయించుకోవాలన్నా ఈ మహిళలే మేమే అన్ని పనులు చేయించుకుంటా అన్నీ చేస్తా ఉన్నాం. The logical extension of సారా వ్యతిరేక ఉద్యమం కొనసాగింపే పొదుపు ఉద్యమం. ఇప్పటికే 1 సంవత్సరంలోగా వాళ్ళు 7 కోట్లకు పైగా పొదుపు చేశారు. అది నమ్మలేని నిజం. నిరుపేదలకు ఆ 7 కోట్ల రూపాయలు అందితే వాళ్ళందరూ వడ్డీ వ్యాపారుల చేతుల్లో నుండి బయటకు వచ్చినట్లే కదా. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద క్లచెస్ ఆఫ్ మనీ లెండర్స్. లాభం మంచి పిల్లలకి అందరికి ఆనందంగా పెళ్ళిళ్ళు అయిపోయింది. ఆడపిల్లలంతా చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలకంతా చదువు,
మంచిగా చదివించుకుంటున్నారు. అదంతా రైటే, కానీ మా ఊర్లో ఇంకా కొంతమంది అప్పుడప్పుడు తాగుతూనే ఉన్నారు. దొంగసారా రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రతిరోజు వస్తుందని మాకు తెలుసు. చాలామంది ఇప్పుడు కళ్ళు వెంటపడుతున్నారు. కోటమ్మ, నీకోసం ఎదురు చూస్తున్నా. పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేసేదానికి నామినేషన్ ఫారం పూర్తి చేసేదానికి ఈరోజు ఆఖరి రోజు. పోదాంరా. కొంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఆశించినంత మార్పు రాలేదు. మాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. చట్టాలు రావచ్చు, పోవచ్చు. అలాగే ఈ నిషేధాన్ని ఉంచవచ్చు, ఎత్తేయవచ్చు. ఎవరికి తెలుసు? ఇప్పటికీ మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూనే ఉన్నాం. ఎంతకాలం ఇలాగా? కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, దేనికి సులువైన ముగింపులు ఉండవు, కొత్త ప్రారంభాలే ఉంటాయి. అమ్మా, నువ్వు ప్రెసిడెంట్ అయిపోతావా? ఎందుకు కాకూడదు?